నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల పిలుపు మేరకు తాళీ బచావో అనే కార్యక్రమాన్ని కలెక్టరేట్ కార్యాలయం నందు నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కి వినతి పత్రాన్ని సమర్పించి మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా సూపర్ 6 పథకాలను ఏ ఒక్కటి అమలు చేయకుండా ప్రజలకు ఎటువంటి పథకాలు అమలు కాకుండా మోసం చేశారని అన్నారు. హామీలన్నీ అమలయ్యే వరకు మా నిరసనలు ఆగవని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కిరణ్ కుమార్ రెడ్డి, ఎస్కే ఫయాజ్, శ్రీనివాస్ రెడ్డి, సంజయ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం చెప్పిన పథకాలను అమలు చేయకుండా నిద్రపోతుందా లేకపోతే నిద్ర నటిస్తుందా అనే ఉద్దేశంతో ఈ తాళీ బచావో అనే కార్యక్రమం చేయడం జరుగుతుంది. నిద్రపోయే ప్రభుత్వాన్ని లేపేదానికి రైతులకి రైతు భరోసా ఇస్తా అన్నాడు. నేను ఎక్కువ చేస్తాను, మీకు ఇబ్బంది లేదు, మీరు రైతులంతా సుభిక్షంగా ఉండొచ్చు అని చెప్పాడు. అంతకుముందు వస్తున్న రైతు భరోసా కార్యక్రమం కూడా ఇవ్వాలి. మన జిల్లాలో అయితే నాట్లు వేయడం కూడా రైతులకు పూర్తయిపోయింది. అయినా కూడా రైతు భరోసా రాలా. రైతులకి ఇంకెక్కడ మేలు జరుగుతుంది. అదేవిధంగా తల్లికి వందనం అన్నారు. ఆ వందనం పథకంలో కూడా ఈరోజు ఇంతవరకు కూడా డబ్బులు వాళ్ళకి పడలేదు. ఏ పథకం అమలు జరగలేదు. ఏ పథకం అమలు జరగకుండా నిద్రపోతున్నారా? వేరే ఎందుకులే మనం చూసి ఉన్నట్టుందాం అనుకున్నారా? ఆ రోజు ప్రభుత్వం అధికారంలోకి మీరు హామీలు ఇచ్చినప్పుడు మీకు తెలియదా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంది? లోటు బడ్జెట్లో ఉంది. ఆ పాత ప్రభుత్వం, గత ప్రభుత్వం అంతా అప్పులు తెచ్చింది. అప్పులు తెచ్చి వాళ్ళు కట్టలేకుండా ఉన్నారు. వాళ్ళు ఈ పథకాలు అమలు చేయలేరని చెప్పిన మీరు ఏ విధంగా చేయాలనుకొని ఈ హామీలన్నీ ఇచ్చారు? సంపదను ఎక్కడ సృష్టించాలనుకున్నారు? సృష్టించడం తెలియలేదా? మీరేమన్నా కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రులా? కాదు, 14 సంవత్సరాల అనుభవం ఉండే ముఖ్యమంత్రులు. ఇవన్నీ చూడకుండానే మీరు హామీలు ఇచ్చారా? ప్రజల్ని తప్పుదో పట్టించేదానికే మీరు ఇచ్చిన హామీలు అని మేము అనుకుంటున్నాం. అందుకే నిద్రపోవద్దు, మేల్కోండి అని చెప్పి మీ ప్రభుత్వాన్ని మేల్కొల్పేదానికే ఈ తాళీ బచావో కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 8 నెలలు కావస్తున్న మేనిఫెస్టోని రిలీజ్ చేసి అందులో సూపర్ 6 అనేటటువంటి హామీల పేరుతో, అదేవిధంగా జనసేన అయితే సూపర్ 6.2.0 అనే పేరుతో వాళ్ళు ఉమ్మడి మేనిఫెస్టోని రిలీజ్ చేసి ప్రజల్లోకి వెళ్ళారు. ప్రజలు ఆశీర్వదించారు. మీ మీద నమ్మకంతో ప్రజలు ఆశీర్వదించి ఓట్లు వేసుకుంటే దాదాపు 8 నెలలు పూర్తిగా వస్తున్నా కూడా ఈరోజు ఏ ఒక్క హామీని కూడా అమలుపరిచినటువంటి పరిస్థితి కనబడడం లేదు రాష్ట్రంలో. ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే, నిరుద్యోగ భృతి 3000 ఇస్తానన్నాడు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలా, నిరుద్యోగ భృతి ఇవ్వాలా. అదేవిధంగా ప్రతి మహిళకు 19 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి పేద మహిళకు 1500 రూపాయలు నెలకి ఇస్తానన్నారు, అది ఇవ్వలేదు. అదేవిధంగా మహిళలకు ఫ్రీ బస్ అన్నారు, అది ఇవ్వలేదు. బీసీలకు 50 సంవత్సరాలు దాటిన ప్రతి బీసీలు కుటుంబాలకన్నిటికి కూడా పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఇప్పటికి ఒక పెన్షన్ అప్లికేషన్లో ఏ సచివాలయాల్లో కూడా తీసుకునేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఈ రాష్ట్ర ప్రజల తరఫున ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రతి అంశంలో కూడా, ఏదైతే తిరుమల లడ్డు వివాదం దగ్గర నుంచి మొదలు పెడితే విశాఖ ఉక్కు కావచ్చు, వరదల్లో రైతుల పక్షాన్ని నిలబడడం కావచ్చు, విజయవాడ మునక ప్రాంతాలు సందర్శించడం కావచ్చు, ఈ విధంగా ప్రతి అంశంలో కూడా ఈరోజు ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ కాంగ్రెస్ శ్రేణులన్నింటినీ కూడా ఉత్తేజపరిచి ప్రజల్లో మనం ఉండాలి, ప్రజల పక్షాన పోరాడాలని ఆమె పిలుపు మేరకు ఈరోజు కాంగ్రెస్ శ్రేణులన్నీ ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ నిరసన కార్యక్రమం తెలియజేశాయి. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలుస్తుంది. జిల్లా కాంగ్రెస్ పార్టీ మొత్తం ఈరోజు కలెక్టర్ దగ్గర ఒక మెమోరాండం ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని 8 నెలలు పైబడుతుంది. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఇంకా కొద్ది సమయం కావాలని చెప్పడం ఎంత సిగ్గు అని చెప్పేసి మేము చెప్తున్నాం. అయితే అన్ని వర్గాలకు మోసపూరితమైన హామీలు ఇచ్చి, అమలు కాని హామీలు ఇచ్చి, ముగ్గురు కూడా కలిసి అబద్ధాలు మాట్లాడటం జరిగింది. గతంలో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నో హామీలు ఇచ్చి ఆయన కూడా అమలు చేయలేని పరిస్థితి. ఈరోజు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. వీళ్ళు కలిసి పోటీ చేశారు కాబట్టి దీంట్లో బాధ్యత బీజేపీది కూడా ఉంది. కాబట్టి అందరం కలిసి వాళ్ళు హామీలు ఇవ్వడం జరిగింది.